నమస్కారం అండి. నా పేరు అనసూయ, మా వారి పేరు సోమేశ్వరరావు. నాకు 4 పిల్లలండి. పెద్ద అమ్మాయి పేరు ఉమా శాంతకుమారి, రెండో అబ్బాయి పేరు రాజు, తర్వాత అమ్మాయి పేరు లీలాసుంద, తర్వాత చిన్న అబ్బాయి పేరు శివప్రసాద్ అండి. మా వారు ఆర్మీ చేశారండి. ఆర్మీలో 25 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఆయన ట్రేడ్ గన్నర్ చేశారండి. మ్యారేజ్ అయిన తర్వాత నన్ను చాలా చోట్లకి ఆయన కూడా తీసుకెళ్ళారు. అన్నీ తిరిగి చూశానండి. నేను కూడా ఆయనతో పాటు చాలా రాష్ట్రాలు తిరిగానండి. నాకు అన్ని భాషలు వచ్చినాయి. హిందీ, తమిళం, మలయాళం కూడా మాట్లాడతాను. నేపాళీ కొంచెం కొద్దిగా మాట్లాడతానండి. నార్త్ సిక్కిం, హిమాలయ పర్వతాల దాకా కూడా వెళ్ళానండి. నేను గంటోకి అది తిరిగి వచ్చాను. కలకత్తా, అలహాబాదు, బొంబాయి, నాసిక్ రోడ్డు ఇవన్నీ కూడా తిరిగి వచ్చానండి. నేను ఢిల్లీ కూడా వెళ్ళొచ్చానండి. మా పెళ్ళి 1969 సంవత్సరంలో పెళ్ళి అయిందండి. నన్ను చాలా బాగా చూసుకునేవారండి. 25 సంవత్సరాలు సర్వీస్ చేసుకుని హవల్దార్ మేజర్గా రిటైర్మెంట్ అయ్యి 86లో వచ్చారండి. 88లో అయినా చనిపోయారండి. మ్యారేజ్కి ముందు కూడా ఒకసారి యుద్ధానికి వెళ్ళారు. తర్వాత మ్యారేజ్ అయిన పెద్ద పాప చిన్నపిల్లప్పుడు ఒకసారి మళ్ళీ యుద్ధానికి వెళ్ళొచ్చారు. ఆయన చాలా మంచి వ్యక్తి అండి. అందరిలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి క్రమశిక్షణగా ఉండేవారు. ఇంట్లో కూడా పిల్లల్ని అలాగే చాలా క్రమశిక్షణగా పెంచారు. ఏ విషయంలోనే టైం టు టైము ఏదైనా టైం ప్రకారం చేసుకోవాలని చెప్తుండేవారు. హిమాలయ పర్వతాలకు కూడా 2 సార్లు ఎక్కారండి ఆయన. మ్యారేజ్ అయిన కొత్తలో బొంబాయి తీసుకెళ్లారండి. నాసిక్ రోడ్డు. పెద్ద పాప అక్కడే పుట్టింది. అప్పుడే అక్కడ హిందీ నేర్చుకున్నాను. అలహాబాద్లో ఒక బాబు పుట్టాడండి. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాను నేను. అక్కడ త్రివేణి సంఘం, కాశీ అన్నీ చూపించారండి ఆయన. నా చిన్న వయసులోనే అమ్మ నాన్న పోయారు. అమ్మ నాన్న పోయిన హెల్త్ లేకుండా నన్ను తల్లిదండ్రుల కన్నా నన్ను చూసుకునేవారు. చాలా ప్రేమగా చూసుకునేవారండి. నన్ను అసలు విడిచిపెట్టేవారు కాదు. నన్ను అంత ప్రేమగా చూసేవారు. తల్లిదండ్రులు కూడా చూసి ఉండరు అంత ప్రేమగా ఆయన చూశారండి. నన్ను చాలా ఇష్టంగా చూసేవారండి. నేనన్నా నా పిల్లలన్నా చాలా ప్రేమగా చూసుకునేవారండి ఆయన అలాగే ఉండేవారండి. నేను ఆయన్ని అలాగే గౌరవించుకునేదాన్ని. ఎప్పుడు కూడా గొడవలు పట్టడం, ఇద్దరం కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు ఉన్నది ఎప్పుడు మా లైఫ్లో జరగలేదండి. నేను కూర్చుంటేనే కానీ భోంచేసేవారు కదండి. పిల్లలు పెట్టి ముందు మన ఇద్దరం తర్వాత తిన్నామనేవారు. మేమిద్దరమే టీ తాగినా కూడా ఇద్దరం కూర్చొని టీ తాగేవాళ్ళం అండి. టిఫిన్ తిన్నా అలాగే ఉండేవాళ్ళం. భోజనం కూడా అంతేనండి. పిల్లలు కూడా అంత ప్రేమగా చూసుకునేవారండి. పిల్లలంటే చాలా ప్రేమ అండి. పిల్లలంటే అలాగే చూసుకునేవారు. మా అక్క చెల్లెలు కూడా ఆయన అంతగా గౌరవించేవారండి. ఆయన అంటే మంచి పేరు ఉంది, మంచి మనిషి, మంచి వ్యక్తి అని ఆయన్ని మా అక్కలు కూడా గౌరవించేవారండి బాగా. మా ఈదిలో వాళ్ళు కూడా, మా ఊరిలో వాళ్ళు అందరూ కూడా ఆయన అంటే పెద్ద పేరండి. ఆర్మీలో ఉండగా 4-5 లేచి పీటీ చేస్తానికి వెళ్ళేవారండి. పీటీ చేసిన తర్వాత ఎక్సర్సైజులు చేసి ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యూనిఫామ్ వేసుకొని డ్యూటీకి వెళ్ళేవారు. పని ముఖ్యం అనుకునేవారు. భోజనం టైంకి కూడా వచ్చేవారు కాదు. 3 అయిపోయినా భోజనానికి వచ్చేవారు కాదు. అందరూ భోజనానికి వస్తున్నారు, మీరు రారేంటంటే వాళ్ళు వస్తారే, అక్కడ పని చూసుకోవాలి, పని కంప్లీట్ చేసుకుని రావాలి, అప్పుడే మనకి గౌరవం, విలువ అనేవారండి. ఎప్పుడు కూడా టైంకి వచ్చి భోంచేసేవారు కాదండి. పని అంత శ్రద్ధగా చేసుకునేవారు. అందుకని ఆర్మీలో కూడా సర్టిఫికెట్లు ప్రతి దాంట్లో కూడా గుడ్ అని రాసి ఇచ్చారండి. నేను ఎక్కడికి వెళ్ళినా మెడల్స్ ఇచ్చారండి. 10 మెడల్స్ దాకా ఉన్నాయండి. మెడల్స్ ఇచ్చారండి ఆయనకి. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అలా చూస్తే జాబ్ రావాలి అని అనేవారండి. ఆయన సర్టిఫికెట్లను చూసుకుని అన్నిట్లోనూ ఫస్ట్ మార్కులు వచ్చేయండి. ప్రతి విషయంలో గుడ్ అని రాసేవారంట. చెప్పేవారండి. నాకు అంత పెద్దగా చదువులేదు, ఏదో చిన్న చదువే. నాకు పేరు రావాలని పాకులాడకూడదు, మన పని మనం చేసుకుంటూ నిజాయితీగా మన పని మనం పోతూ ఉండాలి, అదే వస్తుంది పేరు అని చెప్తూ ఉండేవారండి ఎప్పుడూ కూడా. అప్పట్లో ఫోన్లు, టీవీలు లేవు కదండి. పేపర్ వేసుకుంటే పేపర్ చదువుకునే వాళ్ళం. సాయంత్రం 7-7కి పడుకుని పోయేవాళ్ళం. అప్పుడు ఉత్తరాలకు ఎదురు చూసేవారం. వారానికి ఒక ఉత్తరం రాసేవారు. ఆ ఉత్తరాలకి ఎదురు చూసుకుని చదువుకునేవాళ్ళం. మళ్ళీ ఉత్తరాలు రాసుకుంటుండేవాళ్ళం.
ఆ రోజులు అలాగైపోయినాయి. ఎప్పుడైనా నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఉత్తరాల కోసం ఎదురు చూస్తుండేవాళ్ళమండి. పిల్లల చదువుల గురించో దేని క్వార్టర్స్ ఒక తీసుకెళ్ళేవారు కాదు. ఒక్కో సంవత్సరం ఇంటి దగ్గరే ఉండిపోయేదాన్ని. తీసుకెళ్తే ఆయన దగ్గర ఒక సంవత్సరం ఉండి మళ్ళీ తీసుకొచ్చి మా ఊర్లో దిగబెట్టేవారు. ఉత్తరాల కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. వారానికి ఒక ఉత్తరం రాసేవారు. ఆర్మీ అమ్మాయిని భార్యగా నేను చాలా గర్విస్తానండి. నమస్కారం అండి.